హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డబుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఈ ఒక్క వీడియో అనేది ఇంజనీరింగ్ మ్యాథ్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ ఓకే వీళ్ళందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది డబుల్ ఇంటిగ్రేషన్ అది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఫస్ట్ ప్రాబ్లం మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to 1 square root of 1 plus x square 1 by 1 plus x square plus y square dx dy. ఓకే, దీని ఇంటిగ్రేషన్ మనకి ఎలా చేయాలి మనము? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. ఇక్కడ లిమిట్స్ అనేది చూడండి, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. ఈ ఒక్క ఇంటిగ్రేషన్ లిమిట్స్లో మనకి ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఇది y లిమిట్. ఓకే, రిమైనింగ్ మనకి ఎక్స్ లిమిట్, అంటే విత్ రెస్పెక్ట్ y అనేది మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తుంటే రిమైనింగ్ వేరియబుల్స్ మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 square root of 1 plus x square. ఓకే, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, 1 by 1 plus x square plus y square dy. ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు d చేయాల్సి ఉంటుంది. దెన్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1. ఇక్కడ చూడండి, ఈ y స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఎస్ సార్ నో. మనకి ఒక ఫార్ములా అవుతుంది. అకార్డింగ్ టు ఫార్ములా ఏమిటి మనకి ఫార్ములా? అకార్డింగ్ టు ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ 1 by a square plus x square dx is equal to 1 by a tan inverse of x by a. ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి ఇక్కడ. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ 1 plus x square దగ్గర a square వేసుకోండి. ఓకే, మనకి ఏ టర్మ్ రావాలంటే ఏం చేయాలి మనము? a square is equal to 1 plus x square. ఏ రావాలంటే ఏం చేయాలి? 1 plus x square చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? That means I is equal to integration 0 to 1 square root of 1 plus x square 1 by ఈ టర్మ్ నేను ఎలా రాసుకుంటానంటే square root of 1 plus x square whole square plus y square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే సేమ్ అదే వస్తుంది మనకి, dy. ఓకే, తర్వాత dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయితే చేయండి. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఫార్ములా అప్లై చేస్తే 1 by ఏ దగ్గర ఏముంది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x square అండ్ tan ఇన్వర్స్ ఆఫ్ x by ఇక్కడ x అంటే ఏంటి, y. ఓకే, y by ఏ వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x square. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ వస్తుంది. సరే, ఈ ఇంటిగ్రేషన్ అయితే ఇలా వస్తుంది. తర్వాత అగైన్ ఇంటిగ్రేషన్ 0 to 1 విత్ రెస్పెక్ట్ టు dx ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా? ఇక్కడ గంట అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇక్కడ అగైన్ ఇక్కడ చూస్తే మనం ఏం చేయాలొచ్చే, ఇక్కడ చూడండి, మనకి లిమిట్స్ ఇచ్చిండు. ఏ లిమిట్స్ ఇచ్చిండు? 0 to square root of 1 plus x square. ఈ లిమిట్స్ అయితే అప్లై చేయండి. 0 to 1 by square root of 1 plus x square బయట పెట్టేసుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ y దగ్గర square root of 1 plus x square రీప్లేస్ చేయండి by square root of 1 plus x square అండ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 వస్తుంది ఇది. ఓకే, ఇంటూ dx. ఇలా అయితే వస్తుందా? ఎస్ సార్ నో. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 by square root of 1 plus x square. ఇది క్యాన్సిల్ అవుతుంది మనకి. tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఎంత, 0 ఓన్లీ. ఓకే, dx tan ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత మనకి, 5/4 45 డిగ్రీ. ఓకే, నేను డైరెక్ట్ గానే రాస్తున్నా. ఓకే, 5/4 రాసుకోవచ్చా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, 5/4
5/4 బయట పెట్టుకొని 0 to 1 1 by square root of 1 plus x square dx. ఓకే, ఇక్కడ గంట అయితే వచ్చింది మనకి ఇక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? దీనికి మనకి ఒక ఫార్ములా అయితే ఉంది. సో ఇంటిగ్రేషన్ 1 by square root of a square plus x square dx, that is equal to log of x plus square root of a square plus x square. ఈ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చా? ఓకే, ఫార్ములా అయితే అప్లై చేయండి. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇంటిగ్రేషన్ దగ్గర మనకి ఏమొస్తుంది? 5/4 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చూడండి, ఏ దగ్గర ఏముంది? 1. దీన్ని 1 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కలిసి ఉంటే. ఓకే, దెన్ ఏమొస్తుంది మనకి? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్, ఇదైతే వస్తుంది. లిమిట్ 0 to 1. ఓకే, లిమిట్స్ పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది? 5/4 లాగ్ ఎక్స్ దగ్గర 1 పుట్ చేయండి. 1 plus square root of 1 plus 1 minus log of 0 plus square root of 1 plus 0. Okay, that is equal to 5/4 in log of 1 plus square root of 2 minus log square root of 1 means 1. Okay, log 1 value ఎంత మనకి? 0. Okay, 5/4 log 1 plus root 2. ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఏమన్నా ఇష్టమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.